బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ వద్దాం అనుకుంటున్నారా యూకేకి? కానీ ఇక్కడ ఏ కోర్స్ చేస్తే బెటరో మీకు క్లారిటీ లేదా? ఏజెంట్లు ఒకటి చెప్తూ ఉంటారు, పేరెంట్స్ ఒకటి చెప్తూ ఉంటారు, మీ మైండ్లో ఒకటి ఉంటుంది. అసలు ఇక్కడ ఏం డిమాండ్ కోర్సెస్ ఏం నడుస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం అనుకుంటున్నారా? అలా అయితే కరెక్ట్ వీడియోకి వచ్చారు. చివరి వరకు చూసేయండి, తెలుసుకుందాం. హాయ్ హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకవేళ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం ఇలాంటి మంచి కంటెంట్, ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం. అలాగే డైలీ వ్లాగ్స్, డైలీ కాదులేండి, అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాం. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయ్యుండి ఇక్కడికి మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేయడానికి ఇక్కడికి వద్దాం అనుకుంటే అసలు ఇక్కడ ఏమేమి టాప్ కోర్సెస్ నడుస్తున్నాయి అది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాచిలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆన్ డిమాండ్ కోర్సెస్లో టాప్ కోర్సెస్లో వచ్చేది బిజినెస్ మేనేజ్మెంట్ అండి. అంటే బీబీఏ, బీఎస్సీ ఇవన్నమాట. ఎందుకు బిజినెస్ మేనేజ్మెంట్ అంటే మీ అందరికీ తెలిసిందే, లండన్ ఎస్పెషలీ యూకే ఫినాన్షియల్ హబ్. సో ఆబ్వియస్గా భయంకరమైన బిజినెస్లు ఉంటాయి, అవి ఫ్లరిష్ అవ్వాలి. దానికోసం అని చెప్పేసి బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ ది టాప్ ప్రయారిటీ కోర్స్ ఫర్ బ్యాచులర్ స్టూడెంట్స్ ఇన్ ది యూకే. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఏఐ సపరేట్గా చెప్పే అవసరం లేదు. ఏఐ ఎలా ర్యాపిడ్గా గ్రో అవుతుందో మీ అందరికీ తెలుసు. సో కంప్యూటర్ కోర్సెస్ ఏమున్నా సరే, ఏఐ కోర్సెస్ ఏమున్నా సరే ఇవి కూడా ఆన్ డిమాండ్లో ఉంటాయి. సో ఒకవేళ మీరు బ్యాచిలర్స్కి వస్తున్నట్లయితే సో మీకు వాల్యుబుల్ కావాలంటే కనుక యూ హ్యావ్ టు సెలెక్ట్ కంప్యూటర్ ఆర్ ఏఐ కోర్సెస్ ఫర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఇంజనీరింగ్ కోర్సెస్ అండి. ఇంజనీరింగ్ మనకి ఇండియాలో కూడా ఉంటాయి, వేరే కంట్రీస్లో కూడా ఉంటాయి, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ఇంజనీరింగ్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే నేను సివిల్ ఇంజనీరింగ్ అని చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంజనీరింగ్ అన్నీ అని నేను చెప్పను, కానీ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తానండి. కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్యన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బ్యాచిలర్స్కి ఎస్పెషల్లీ. ఇంకా నెక్స్ట్ మెడిసిన్ అండ్ బయోమెడికల్ అంటారా, అబ్బో మామూలుగా లేదు. ఎన్హెచ్ఎస్ గురించి మనం ఆల్రెడీ మొన్న వీడియో చేసాం. సో మెడికల్కి ఇక్కడ ఉన్న డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుందండి. సో ఆబ్వియస్గా దానికి తగ్గట్టే మన స్టూడెంట్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇది కంప్లీట్ అవగానే మీకు ఇక్కడ స్పాన్సర్డ్ జాబ్ మీకు ఇక్కడ స్పాన్సర్షిప్ రావడం చాలా ఈజీ అయిపోద్దండి. అండ్ టు బీ ఆనెస్ట్ ఇక్కడ చాలామంది ఈ మధ్యన ఎస్పెషల్ లాస్ట్ 1 year నుంచి మెడికల్ స్టడీస్ చేయడానికి వచ్చేటోళ్ళు చాలా పెరిగారండి. ఎందుకంటే డిమాండ్ లేకుండా పెరగరు కదండి. ఒకవేళ మీరు మెడికల్ చేయాలన్నా, బయోమెడికల్ కోర్సెస్లో, సైన్సెస్లో ఏదైనా కోర్స్ చేయాలన్నా, సో ఆబ్వియస్లీ యూకే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ యూ టు డూ ఇట్. ఇంకా లాస్ట్లో వచ్చేసి లా. ఇక్కడ లా భయంకరమైన స్ట్రిక్టు, చాలా ఆన్ డిమాండు. సో ఎంతోమంది లా స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ డబుల్, ట్రిపుల్ డిగ్రీస్ కూడా చేస్తూ ఉంటారు. అందులో లా ఒకటి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ లా ఎంత బాగా తెలిస్తే అని డబ్బులు, టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే. సో లా కోర్సెస్కి కూడా భయంకరమైన డిమాండ్. సో ఈ 5 కోర్సెస్ వచ్చేసి బ్యాచిలర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఆప్షన్లో అయినా పెట్టుకోండి. మీకు వేరే థాట్స్ ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు, కానీ తెలుసుకుంటే మంచిదే కదా అక్కడ ఏం నడుస్తుంది ఏంటి అనేది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు మాస్టర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంకరంగా మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేది మేనేజ్మెంట్ కోర్సెస్, మెయిన్గా ఎంబీఏలో మళ్ళీ స్పెషలైజేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, ఈ రెండాటికి చాలా 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 డిమాండ్ ఉందండి. అండ్ వీటితో పాటు మార్కెటింగ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ మధ్యన ఏంటంటే డేటా సైన్స్ అండి. ఎంతోమంది, నేను పర్సనల్గా డేటా సైన్స్ స్టూడెంట్స్ని రీసెంట్గా చూశాను. ఎవరిని అడిగినా సరే ఏఐ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, బిగ్ డేటా అంటున్నారు. సో ఆ బ్యాచులర్స్ కోర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దే ఆర్ యాక్చువల్లీ డెవలపింగ్ ఇన్ టు దేర్ మాస్టర్ స్టడీస్ అనమాట. సో విచ్ ఈస్ రియలీ గుడ్. ఎందుకంటే మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఉంటే మీరు ఇర్రెస్పెక్టివ్ ఎక్కడైనా చేయండి, ఇండియాలో చేయండి, ఏ కంట్రీలోనైనా చేయండి, దాని కోర్ వాల్యూని తీసుకొని వీళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఐ హావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఏఐ అండ్ బిగ్ డేటా కోర్సెస్ మీద. నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి, ఇందాక ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ వాళ్ళకి నేను కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అని చెప్పాను కదండి. మాస్టర్ స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏంటంటే రిలేటెడ్ టు సస్టైనబుల్ ఎనర్జీ అండి. సస్టైనబిలిటీ కోసం అంటే మాత్రం వీళ్ళు చింపేసుకుంటారండి బాబు. సస్టైనబిలిటీ మీద ఎన్నో రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మా యూనివర్సిటీలో కూడా
ఎన్నో ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి సస్టైనబిలిటీ మీద. వీ హ్యావ్ టు అచీవ్ సస్టైనబిలిటీ అన్నట్టు. సో ఒకవేళ మీరు ఇఫ్ యూ హ్యావ్ డన్ యువర్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ కానీ సో రిలేటెడ్ టు సస్టైనబిలిటీ ఒకవేళ మీరు ఏమైనా స్టడీస్ చేసి ఉంటే, ఒకవేళ చేయకపోయినా సరే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంజనీరింగ్లో సస్టైనబిలిటీ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు లుక్ అట్. ఇంకా 4th వన్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. హెల్త్ కేర్ గురించి సపరేట్గా చెప్పుకునే అవసరం లేదు. ఆల్మోస్ట్ మనం ఎవ్రీ ఆల్టర్నేట్ వీడియోలో చెప్పుకుంటూనే ఉంటాం. మీ అందరికీ తెలుసు కూడా, ఇట్స్ బీన్ నార్మలైజ్డ్. సో హెల్త్ కేర్ కూడా చాలా ఆన్ డిమాండ్ ఉందండి. ఒకవేళ మీరు మాస్టర్స్ కోర్సెస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోదలుచుకుంటే దీన్ని కూడా కన్సిడర్ చేయండి. సో ఒకవేళ మీరు ఏమైనా మాస్టర్స్ కోర్స్ తీసుకునే ప్లానింగ్లో ఉంటే కనుక హెల్త్ కేర్ కూడా ఒకసారి ఆలోచించండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫినాన్స్ అండ్ ఎకానమిక్స్. ఈ మధ్యన మార్కెట్ చూసుకుంటున్నట్లయితే ఆబ్వియస్లీ కొంచెం లోగా ఉందండి. నేనేం కాదన్ను, ఇక్కడ భయంకరంగా ఉంది, సూపర్ ఉంది, తోపు ఉందని నేనేం చెప్పాను. మార్కెట్ చూసుకుంటే అక్కడ సరిగ్గా జాబులు లేవు, లోకల్సే కావాలంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, అది వేరే విషయం, అది పక్కన పెట్టేసేయండి. కానీ 1 year 2 years 3 years డౌన్ ద లైన్ ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది మళ్ళీ మార్కెట్లోకి. సో అప్పుడు ఫినాన్షియల్ అనలిస్ట్ అండ్ ఎవ్రీ వన్ రిలేటెడ్ టు ఫినాన్స్ బ్యాంకింగ్ సెక్టర్స్లో భయంకరమైన రిక్వైర్మెంట్ రాబోతుందండి. సో ఇన్ఫ్యాక్ట్ ఎవరికి వద్దండి చెప్పండి. మీకు యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మనీ, నేను డబ్బులు మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్ అంటే ఎవరు కాదంటారు ఈ లోకంలో. సో ఫినాన్షియల్ స్టడీస్ రిలేటెడ్ మాస్టర్స్ కూడా చాలా ఎక్కువ డిమాండ్లో నడుస్తున్నాయి. సో ఈ 5 కోర్సెస్ ఒకవేళ మీరు మాస్టర్స్ చేస్తున్నట్లయితే కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటున్నట్లయితే బ్యాచిలర్స్ మోస్ట్లీ ఫౌండేషన్ కోర్సెస్కి వెళ్ళడానికి చూస్తున్నారు. సో అందులో వచ్చేసి లా ఒకటి ఉంది, కన్స్ట్రక్షన్ ఒకటి, అదే ఇంజనీరింగ్ ఉంది, అందులో ఎలక్ట్రికల్ అవి ఇవి ఉంటాయి. కానీ నేను కన్స్ట్రక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ మెడిసిన్కి ఎక్కువ మంది ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్స్ మోర్ స్పెషలైజ్డ్ కోర్సెస్ని పిక్ చేసుకుంటున్నారండి. అందుకే నేను మీకు చెప్పింది ఎంబీఏ జనరల్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎంబీఏలో స్పెషలైజేషన్ పర్ఫెక్ట్గా, అంటే ఎంబీఏ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, ఫినాన్స్ కానీ, సో ఇలాంటి స్ట్రీమ్స్, స్పెషలైజ్డ్ స్ట్రీమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మీరు ఒకవేళ ఎంబీఏ జనరల్ తీసుకుంటున్నట్లయితే నాకు తెలిసినంత వరకు అదొక వైజ్ డెసిషన్ కాదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి. మీరు ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు, మీకు హోలిస్టిక్ ఓవర్వ్యూ ఏదో జనరల్ నాలెడ్జ్ ఉందనుకోండి, నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తానా, లేదంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ ఎందులో అయితే అతను ఎంబీఏ చేసి అతను ఒకవేళ ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటే ఆ ఎక్స్పర్ట్ని సెలెక్ట్ చేసుకుంటానా? సో ఆబ్వియస్గా నేను ఎక్స్పర్ట్ని సెలెక్ట్ చేసుకుంటా. కాబట్టి స్పెషలైజేషన్ తీసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా చాలా ట్రై చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఎంబీఏ ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియకుండా ఎంబీఏ తీసేసుకుంటున్నారు. సో ఎంబీఏకు ఉన్న వాల్యూని డిగ్రేడ్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. సో మీరు ఎంబీఏ జనరల్ మాత్రం నేను ఎక్కువ సజెస్ట్ చేయను, బట్ స్టిల్ మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. బట్ నా వ్యూ అయితే మాత్రం నేను చెప్తున్నా. ఇంకా టెక్ అండ్ బిజినెస్ అంటారా, ఆబ్వియస్లీ ఎక్కడ అన్ని చోట్ల ఉన్నదే. టెక్నాలజికల్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, హెల్త్ కేర్ పరంగా కానీ ఎప్పుడు ఎక్కడ అన్ని కంట్రీల్లోనూ డిమాండ్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూకేలో ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగింది ఈ మధ్యన. ఆల్ రైట్ దెన్. సో ఇవి ఆలోచించుకొని మీరు ఒకవేళ బ్యాచిలర్స్కి వస్తుంటే ఏమేం కోర్సెస్ చేయాలి, మాస్టర్స్కి వస్తుంటే ఏమేం కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం యూజ్ అయ్యిందని అనుకుంటున్నా. మీకు ప్రాపర్గా డెసిషన్ తీసుకోవడంలో ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్లయితే మన వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను అండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్ ఆల్వేస్ కీప్స్ మీ మోటివేటెడ్. ఇలాగే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, ఇంకా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియో చేసి మీ ముందరకు వస్తా. ఆల్ రైట్ దెన్, అంటిల్ దెన్, యూ టేక్ కేర్, సీ యూ లేటర్.